విషయాల మీద కామెడీ చేసి ఆనందించేటువంటి వ్యక్తులు సైకోలని అంటారు. ఆడు వేషధారణ దగ్గర నుంచి భాష వరకు కూడా చూసుకుంటే పశువులు కాసుకునే వాళ్ళు కరెక్ట్ గా బాగా మాట్లాడతారండి. ఇంకా సంస్కారంగా మాట్లాడతారు. ఈడు చదువుకున్నాడు. చక్కటి ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. మాట్లాడి స్టాండప్ కామెడీ కమెడియన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చిల్లర సైకో కామెడీ చేయడాన్ని అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం సార్. అలాగే నిహారిక గారట వెళ్ళి లెఫ్ట్ సైడ్ పెట్టాలా, రైట్ సైడ్ పెట్టాలా అని బాబాయిని అడుగుతారట. అంటే ఆయన ముందు డైవోర్స్ తీసుకున్నారు కాబట్టి. అంటే రాష్ట్రంలో ఏ ఆడపిల్లలకి డైవోర్స్ లేవండి. ఏ ఆడపిల్లలు కూడా వివాహ బంధం నుంచి విడిపోవట్లేదా? ఏ వ్యక్తులు కూడా మగవాళ్ళైనా సరే గాని వాళ్ళు వివాహ బంధం నుంచి విడిపోవట్లేదా అండి? డైవోర్స్ తీసుకోవట్లేదా? అంటే ఒక ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక జనసేన పార్టీ అధినేత అంటే వాళ్ళు అంటే ఫేమస్ ఒకటి అవడానికి అంటే కృష్ణవేణి గారు ఇదే ఇక్కడే పాయింట్. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక అధికారంలో ఉన్నారు, వాడికి ఆ భయం ఉండాలి కదా. అంటే వెనకాల ఎవరన్నా ఉన్నారంటారా, లేదంటే జనసేన నేతలు చేతకాని వాళ్ళని ఏమైనా భావించి ఉంటాడంటారా? కాదు సార్, ప్రతి విషయానికి కూడా మాకు కొంచెం చేతులు కట్టేసినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎందుకు హైలైట్ చేయడం, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడమో, పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని కామెడీ చేయడమో, లేకపోతే ఆయన విమర్శిస్తేనో అనేక మంది ఫేమస్ అవుతారు. అవ్వడం చూసాం. అంటే చిన్నదానికి పెద్దదానికి మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేయడము, వాళ్ళేమో హైలైట్ అవ్వడం, వాళ్ళని తీసుకొచ్చి మీడియా కావచ్చు, మిగతా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ట్రోల్ అవడం చూస్తున్నాం ఇక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ కూడా. అలాగా ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు. అతను తెలంగాణ గడ్డ మీద నుంచే చేసినట్టున్నాడు. రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా చేయగలడా? ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద ఈ రకంగా చేయగలడా? ఈవెన్ వైసీపీ మీద అయినా ఈ రకంగా చేయగలడా? టీడీపీ మీద చేయగలడా? కానీ జనసేన మీద, మెగా ఫ్యామిలీ మీద చాలా ఈజీగా చేసేస్తున్నారు. మీరు గన దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మీ చేతకానితనంగా మిగిలిపోయే అవకాశం లేదంటారా? సార్, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తెలంగాణ గడ్డ మీద కావచ్చు, ఏపీలో కావచ్చు అంత చేతకాని వాళ్ళు ఏమీ కాదండి. అంటే ఎవరిని హైలైట్ చేయడం ఎందుకు? ఇలాంటి చిల్లర నా కొడుకుని కూడా హైలైట్ చేయడం ఎందుకని ఎవరి కాళ్ళు ఊరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ గతంలో కూడా చూసాం, రామ్ గోపాల్ వర్మ ఒక చిల్లర వ్యాఖ్యలు చేసి చిల్లర ట్వీట్లు వేస్తే ఏ రకంగా వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్ వెళ్లి తిరగబడితే అంటే ఎవరు భయపడేటువంటి పరిస్థితి ఏముండదండి. చితక్ కొట్టు వదిలేస్తారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ పిచ్చి కుక్కలు కొడతారు చూడండి, అలా కొట్టు వదిలేస్తారు. మెగా ఫ్యామిలీలో ఉన్న మెగా అభిమానులు అంటే అలా ఉంటారు. జనసేన కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. కాకపోతే చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు కాబట్టి మేము లీగల్ పాయింట్ లోనే ఎగ్జాక్ట్లీ ఎవరు కూడా కొట్టాలని ఎవరు కోరుకోరు. చట్ట ప్రకారం వెళ్ళమని మేము కూడా చెప్పేది. చట్ట ప్రకారం వెళ్ళి ఇలాంటివి వెళ్ళి పునరావృతం కాకుండా ఉండేటట్టు మీరు చూసే అవకాశం ఉందా? లేదంటే ఇలాగే ఎందుకులే చిన్నోడిని పెద్దోడిని చేయడం అని అలాగే వదిలేస్తారా? సార్, ఇంకో విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అభిమానులు కాకపోతే జనసేన కార్యకర్తలు రియాక్ట్ అయ్యేవారు. ఇవాళ ప్రజలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు చితకొట్టు వదిలేస్తారండి. ప్రజా ఆగ్రహం వరకు కూడా తీసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలోనే అంటున్నటువంటి పరిస్థితి. వాడికి ఎంత కొవ్వెక్కి లేకపోతే సార్ ఏం మాట్లాడుతున్నాడు? ఎవరైనా నా మాటల వల్ల హర్ట్ అయి ఉంటే సారీ అట. వీడు మాట్లాడడానికి వీడు పేర్లు తీసి మాట్లాడతాడు. ఉపాసన గారి పేరు తీశాడు, రామచంద్ర గారి పేరు తీశాడు, అపోలో సంస్థల పేర్లు తీశాడు, అలాగే మా ఏపీడీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు తీశాడు, నిహారిక గారి పేరు తీసి మాట్లాడతాడు. వీడికి స్టాండప్ కామెడీ చేయడానికి వీడికి ఎంత ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకోకపోతే ఈ రోజు క్షమాపణ చెప్పేటప్పుడు వాళ్ళలో ఏ పేరున వాడు మెన్షన్ చేశాడంటే వాడి వీడియో చూడండి. అదే కదా, ఏ పేరుతోనే చెప్పి క్షమాపణ చెప్పాడా వాడు? అంటే క్షమాపణ చెప్పలేనంత కొవ్వుతో వాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొవ్వుని కరిగించి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు సార్. ఖచ్చితంగా మేము ఏ రూట్ వెళ్ళాలో మేము వెళ్తాము. వాడు తెలంగాణ గడ్డ మీద ఉన్నా లేకపోతే ఇంకా వాడు మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్యాన్స్ లేకపోతే కార్యకర్తలు ఉన్నారనుకుంటున్నారేమో. కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు వేసుకొని తిరుగుతారు సార్. మన రీసెంట్ గా గుజరాత్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది బైకుల మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది వెనకాల. నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి ప్రదేశం గుజరాత్ లో కూడా మా బాస్ ఫోటో ఉంది వెనకాల బైకుల మీద చేసి తిరుగుతున్నారని నాకు చాలా ఆనందం వేసింది నిజంగా చెప్పాలంటే.
కానీ రైట్. ఇలాంటి అదే దేశవ్యాప్తంగా ఉంటారండి, దేశ విదేశాల్లోని కూడా ఉంటారు. ఇది ఎక్కడ ఏ కొరుగులో దాక్కున్నా సరే కానీ బయటకు వచ్చి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పే రోజు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తది. కానీ రైట్. లీగల్ గా మీరు తీసుకోవాల్సినటువంటి యాక్షన్ అయితే మాత్రం తీసుకుంటాం సార్ ఈ మీద రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు సుభాష్ని గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఇండియాలో హల్చల్ అవుతున్నటువంటి స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు నిజంగా యావత్ మహిళా లోకాన్ని నిజంగా బాధపరిచాయి. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ మహిళా విభాగం నుండి. అలాగే మాట్లాడేటప్పుడు ఎవరైనా వ్యక్తిగత విషయాలు నిహారిక గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే రామ్ చరణ్ గారి గురించి, ఇంకా చాలా మంది హీరోయిన్స్ వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి 10 మంది నవ్వించడంలో ఏం ఆనందం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. అనుదీప్, నీకు ఇంకొకసారి చెప్తున్నాను, నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే చాలా బాధపడతావు ఫ్యూచర్ లో. నువ్వు 10 మంది నవ్వించగలిగే వాడివి ఎలా ఉండాలంటే నిజంగా నిజాయితీ కలిగి. అదేదో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో మీ భార్యనో, మీ అమ్మనో, మీ చెల్లితో చేయండి కామెడీలో, మేము కూడా చూస్తాము. అట్లయితే మీ ఇంట్లో వాళ్ళని మీద చేయరా? ఏ మెగా ఫ్యామిలీ అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? కొడితే దవడ పగిలిపోద్దు. నీకు చెప్తున్నాను, నేను ఏమనుకుంటున్నాను అసలు. మహిళలను మాట్లాడతావా నోటుకొచ్చినట్టు? బాబాయ్ నీకు సైన్ ఎక్కడ పెట్టాలి బాబాయ్ అంటే, అమ్మ నాకు నేను 2 సార్లు కుడి పక్క పెట్టాను, నువ్వు ఎడం పక్క పెట్టాను. కొడితే నీ ఎడం పక్క బుగ్గ వాచిపోతుంది అంటే ఏమనుకుంటున్నావు? బుద్ధి జ్ఞానం లేకుండా ఇటు వచ్చే సమయంలో ఎలా ఉండాలి? నువ్వు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోపోని, ఎదుగుతున్నావు, ఎదిగే సమయంలో ఎలా ఉండాలి? కమెడియన్లు ఎంతో మందిని చూసాం మేము. ఒక కళాకారునిగా నాకు తెలిసి కమెడియన్లు ఏ విధంగా మాట్లాడతారు అంటే, ఒక మహిళ తాను వ్యక్తిగతంగా తీసుకున్న ఒక నిర్ణయాన్ని బయటకు తీసుకొచ్చి పాయింట్అవుట్ చేసే హక్కు నీకు ఎవడా ఇచ్చాడు? నువ్వెవడు అసలు? నువ్వెవడు వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడడానికి? అంటున్నా, వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి కానీ. శేఖర్ రెడ్డి గారు, కంక్లూడ్ చేయండి, పరిస్థితి మీకు అర్థమయ్యి ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? దయచేసి జనసేన అధికార ప్రజలు కూడా ఏమనుకోకూడదు. ఇది ఇప్పుడు కృష్ణవేణి గారు ఒక మాట అన్నారు, ప్రజలు చూసుకుంటారని. ఆయన ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేస్తారా సార్? ఎమ్మెల్యేకో ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు చూసుకోవాలి. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉన్న ఒక నాయకుడు కోసం 10 మంది వెళ్ళి కేసులు పెట్టారా సార్? సార్ నేను నిజంగా కూడా సార్, అంటే ఎక్కడో ఏం జరుగుతుంది, మీరు ఏదైతే క్వశ్చన్ చేస్తారో నేను కూడా అదే క్వశ్చన్ చేస్తాను. ఈ రోజు నిజంగా నాకు బాధ కలుగుతాను సార్. వైసీపీ వారు కూడా ఈ 10 సంవత్సరాలు ఇంత అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన తీరు నేను చూడలేదు. రేపటి రోజు సారి ఈ అనుదీప్ మాట్లాడే మాటల్ని ఇలాగే వాడుకుంటారు. వైసీపీ వారు సోషల్ మీడియా వేదికగా ఈ మాటలు వాడుకొని రేపు పొద్దున ట్రోల్ చేయకుండా ఉంటారా? దీనికి అడ్డుకట్ట వేయకూడదా మనము? ఆదిలోనే తుంచకపోతే అదే జరుగుతుంది. ఉంచాలా సార్? కృష్ణమూర్తికి అయితే శాస్తి జరిగిందో కళ్యాణ్ గారి మాట్లాడితే ఇంకొకసారి ఆంధ్ర అనే మాట మాట్లాడకుండా మర్చిపోయాడు, ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నాడు. అలాగా ఈ అనుదీప్ కూడా జరగాలి, జరిగి తీరాలి. నేను ఒక కూటమికి సంబంధించిన అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత హేమమైన మాటలు, ఇంత అరాచకమైన మాటలు ఎవరు మాట్లాడలేదు. ఓపెన్ గా చెప్తున్నాను సార్. ఈరోజు జనసేన వ్యక్తులు బాధపడుతున్నా మీద మరి ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. 20-30 పోలీస్ స్టేషన్లో కేసులు ఓపెన్ చేయాల్సిందే. ఇతని ప్రతి స్టేషన్ కు తిప్పాల్సిందే. ప్రతి స్టేషన్ లోనే పూజ జరగాల్సిందే సార్. ఇంకొకసారి స్టాండప్ కామెడీ అనే మాట్లాడకుండా చేయాలి ఇతన్ని. ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. నేను సవాల్ చేస్తున్నా ఈ డిబేట్ వేదిక. ఇతనికి సత్తా ఉంటే జగన్మోహన్ మీద కామెంట్ చేయమండి, ఇతనికి సత్తా ఉంటే కేటీఆర్ మీద కామెంట్ చేయమండి. ఒళ్ళు వచ్చేస్తారు సార్ వాళ్ళు. సార్ మనం డిబేట్ లో కూర్చొని కాకమకథలు చెప్తే లాభం ఏంటి? సుభాష్ గారు తిరుపతిలో కూర్చొని మనం డిబేట్ లో కూర్చొని మాట్లాడగా సార్, దీని మీద యాక్షన్ ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు,